కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకులు గ్రామంలో బాలభాస్కర శర్మ తనకున్న 8 ఎకరాల్లో అంబాగో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాడు. తనకున్న 8 ఎకరాల్లో 75 సెంట్ల స్థలంలో పాలీహౌస్ ను ఏర్పాటు చేసి అందులో 8 రకాల ఆకుకూరలు, 35 రకాల పండ్లను సాగు చేస్తున్నాడు. సెట్ నెట్ ను ఏర్పాటు చేసుకుని ఎలాంటి చీడాపీడా హాని లేకుండా వీటిని సాగు చేస్తున్నాడు. కర్నూలులో నంద్యాల్ చెక్పోస్ట్ సమీపంలో అంబ ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేశాడు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సేంద్రియ ఉత్పత్తులను తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచాడు. ఆ ప్రాంత చుట్టుపక్కల ప్రజల నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలభాస్కర శర్మ ప్రశంసలు పొందుతున్నారు. ఉన్నత చదువులు చదివి స్వదేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు. 2020లో కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. కరోనా దాటికి సాఫ్ట్వేర్ రంగం కూడా పూర్తిగా కుదేలైంది. ఇంటి నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తూ కొలువులను కొనసాగించారు. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న బాలభాస్కర శర్మ కరోనా సమయంలో ఇండియాకు వచ్చాడు. ఏదైనా చెయ్యాలని తపన పడుతున్న బాలభాస్కర శర్మకు సమాజానికి మంచి ఫుడ్ అందించాలనే ఐడియా వచ్చింది. ప్రస్తుత సమాజంలో ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా కల్తీగా తయారవుతున్న పరిస్థితి. ప్రతి మానవుడు తమ జీవితంలో ఆహారంగా తీసుకునే కూరగాయలు, పండ్లు అన్నింటిలో క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటున్నాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు త్వరగా తలెత్తుతున్నాయి. ఈ విషయం మానవుల మనుగడపై ప్రభావం చూపుతుందని బాలభాస్కర శర్మ గుర్తించారు. నూతన ఆలోచన విధానంతో ప్రకృతి వ్యవసాయం సహాయంతో మంచి ఉత్పత్తులను పండించాలనుకున్నాడు. ఈ ప్రయత్నం ద్వారా తన వంతు కొందరికైనా మెరుగైన ఆరోగ్యం అందించాలని నూతన ఆలోచన విధానంతో ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగు వేశాడు. సాఫ్ట్వేర్ అంటేనే చాలు నిత్యం సమాజంలో బిజీగా ఉంటూ తమదైన స్టైల్లో వర్క్ చేస్తూ ఉంటారు. అయితే కర్నూలుకు చెందినటువంటి బాలభాస్కర శర్మ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ ఇంట్లో కొలువును నిర్వహిస్తూ తమ ఉన్నటువంటి పంట పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు అనే అంశాలు సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి, మీరు ఎప్పటి నుండి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మేము ఇది 2020 నుంచి స్టార్ట్ చేసినామండి, ప్రారంభించినాము. ఒక క్షేత్రాన్ని 2017లో తీసుకొని ఒక 3 ఏళ్ల పాటు దీన్ని ఖాళీగా ఉంచి కోవిడ్ టైంలో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా మనకంటూ ఒకటి మన ఇంటికి ఇప్పుడు అంటే కోవిడ్కు ముందర పరిస్థితి ఎలా ఉండేది అంటే ఒక మనిషి బతకడానికి కావాల్సింది తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి ఆహారం కావాలి, పీల్చడానికి గాలి కావాలి. తాగడానికి నీళ్లు అనేది ఎప్పుడో బాటిల్డ్ వాటర్లో రూపంలో అయిపోయింది. కోవిడ్ వచ్చినాక మనకు పీల్చే గాలి కూడా మన చేతిలో లేదు అని అర్థమైపోయింది. ఇంకా తినే తిండి అదొకటన్నా మన చేతిలో పెట్టుకొని కంట్రోల్ చేసుకుందామన్న ఒక ఉద్దేశంతో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేస్తూ వచ్చినాము. ఇక్కడ ఒక 8.5 ఎకరాలు ఉందండి. 8.5 ఎకరాల్లో ఒక 8 రకాల ఆకుకూరలు, ఒక 15 నుంచి 16 రకాల కూరగాయలు, వీటితో పాటు ఒక 8 నుంచి 10 రకాల పండ్లు, ఒక 8 గోమాతలను పెట్టుకొని వాటి నుంచి వచ్చే పెండ, రొచ్చు, వీటితోటి పాలేకర్ గారి మార్గదర్శకత్వంలో వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి వ్యవసాయ పద్ధతులు, న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ను వాడుతూ దీన్ని డెవలప్ చేస్తూ వచ్చినామండి. స్టార్టింగ్లో అంటే మీ బంధువుల నుండి కావచ్చు, మీ ఫ్యామిలీలో ఎలాంటి సపోర్ట్ ఉండింది? అంటే సాఫ్ట్వేర్ అంటే నిత్యం బిజీగా ఉంటారు మీరు, అలాంటి కొలువుల్లో ఉంటూ ఈ వ్యవసాయాన్ని చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మంచి ప్రశ్న అండి. ఇదనే కాదు, సమాజంలో మనం ఏది చేయాలనుకున్నా కూడా మన ఇంట్లో వాళ్ళ సహకారం లేకుండా ఏం చేయలేమండి. సో నా విషయంలో దైవికంగా తల్లిదండ్రుల ఆశీర్వచనం అనుకోవచ్చు, దైవబలం అనుకోవచ్చు, భార్యాపిల్లల సహకారం అనుకోవచ్చు, ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయండి. ఇవన్నీ లేకుండా మనం దీన్ని ఈ స్థాయిలో తీసుకురాలేము. ఏ పనైనా మొదలు పెట్టుకున్నా ముందరికి సాగదు. వీళ్ళ నుంచి నాకు సహకారం అయితే పుష్కలంగా ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి అంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే మనంతకు మనం పండించుకొని తినే ఆహారం. దీంతో పాటుగా మేము కొంచెం ఒక 10-15 ఏళ్ళు బయట తిరిగి వచ్చినాము, బయట విదేశాల్లో మాకున్న ఎక్స్పోజర్, అక్కడ ఆర్గానిక్ అంటే వాళ్ళు ఇచ్చే వాల్యూ కానీ, జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు కాకుండా వాళ్ళ దేశీ విత్తనాలు వాళ్ళు వాడి ఆ ఈల్డ్, ఆ టేస్ట్ కానీ, సో ఇలాంటివన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము బయట ఉన్నప్పుడు కూడా చూసినాం. సో మనం ఇక్కడికి వచ్చినాక వై డోంట్ వి స్టార్ట్ అని
మా అంతకు మేము క్షేత్రంలో స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఎప్పుడన్నా అనిపించిందా సార్, అంటే మీరు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషను అంతా సినిమా లైఫ్లో ఇదంతా సాధ్యమవుతుంది, ఒక సాఫ్ట్వేరు వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు, ఓ వ్యవసాయ పనులు చేసే వ్యక్తి ఒక సాఫ్ట్వేరు వాటిని నియమిస్తూ ఉంటారు, అంటే సినిమా పరంగా ఇదంతా కూడా రియల్గా మీరు చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? అంటే మీరు స్టార్టింగ్లో 2017 నుండి ఈ ఫామ్ని స్టార్ట్ చేశామంటున్నారు, అప్పుడు ఎలా ఉంది ప్రజల నుండి, ఇప్పుడు ఎలా రెస్పాన్స్ ఉందండి? ఏదైనా సరే జీవితం అంటేనే పోరాటం అండి. పోరాటంలోనే మనము జయంని ఎతుక్కోవాలి. అంటే మనం ఏది స్టార్ట్ చేసినా కూడా బై డిజైన్ ఏదైనా సరే, ఏ వ్యవసాయం అనే కాదు, మనం ఏదన్నా స్టార్ట్ చేసినా కూడా బై డిజైన్ ఎలా అంటే రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సమాజం నుంచి కావచ్చు, మనం ఎదుర్కొనే పరిస్థితులను కావచ్చు. ఫస్ట్ 1-2 ఏండ్ల పాటు ఎందుకు దిగినాము, మనకేదో మంచి లైఫ్ ఉంది కదా అన్న ఒక ఆలోచన అనేది ఎక్కడో ఒక దగ్గర పుడుతుంది మనకు. మీకు అనిపించిందంటారా, అంటే ఈ ఎప్పుడు నిత్యం బిజీగా ఉండే ఈ సాఫ్ట్వేర్ లైఫ్ని వదులుకొని, అంటే ఒకవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇలాంటి పని చేయడం ఎందుకు అని అనిపించిందా మీకు ఇప్పుడు? టు బీ ఫ్రాంక్ విత్ యూ అనిపించిందండి. కాకపోతే ఇది ఎందుకు పెట్టుకున్నాము అంటే, మేము పనిచేసే వాతావరణ పరిస్థితులు కానీ, మేము పనిచేసే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనుకొని స్టార్ట్ చేసినాం. అంటే ఇక్కడికి వచ్చి ఒక గంటనో ఒక రోజు రాత్రి స్పెండ్ చేసిపోతే మళ్ళీ ఒక వారం రోజుల పాటు ఎనర్జీ మనకు ఉంటుంది అన్న ఉద్దేశంతో. దానికోసం కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది సమాజ సేవ చేస్తారు, కొంతమంది గుళ్ళు విజిట్ చేస్తారు. నేను అట్లా వ్యవసాయం చేయడాన్ని ఎంచుకున్నాను. కొంచెం కాస్ట్లీతో కూడుకున్న వ్యవహారం అయినా కూడా మొదట్లో ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఏంది ఇసుకలో నీళ్లు పోసినాము అన్నట్టే ఉంటుంది వ్యవహారం, దీంట్లో నుంచి రూపాయి ఆదాయం రాదు. కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు దాంట్లో లోతుపాతులు తెలుసుకునే లోపల చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నిదానంగా దాంట్లో కూడా మనం ఈ ప్రయాణంలో మనకు మార్గదర్శకులు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా చేయాలి, ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్ అంటారు. దీన్ని వ్యవసాయాన్ని ఇంకా ఎంత బాగా చేయాలి, ఎలా ఇంకా బాగా చేయాలి అని ప్రతి క్షణం మనం బుక్కులు చదవడం, ఫీల్డ్ విజిట్స్ చేయడము, మార్గదర్శకుల సలహాలు తీసుకోవడంతో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేస్తూ వచ్చినాము. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆణిముత్యం కావాలంటే అది అగాధంలోనే ఉంటుంది. అగాధంలో ఉన్న ఆణిముత్యం సినీ కవి చెప్పినట్టుగా మీకు అంత ఈజీగా దొరకదు. ఆణిముత్యం ఎక్కడో సముద్రం లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకొస్తారు. సో అట్లా ఆణిముత్యం మీకు దొరకాలి అంటే పైన వెతికితే దొరకదు. ఒక 100 అడుగులు 200 అడుగుల లోపలికి పోతేనే దొరుకుతుంది. సో ఏది కూడా మీకు దొరకదు. ప్రతి దాంట్లో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ పడితేనే మీకు అది దక్కుతుంది. శ్రమ పడకుండా కనిపించినంత ఈజీగా అయితే రాదు. ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో మీ పొజిషన్ ఏంటి, అంటే ఏ క్యాడర్లో వర్క్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉందంటారు అంటే మీ వృత్తిపరంగా? వృత్తిపరంగా చాలా బాగుందండి. 7 అంకెల జీతం అనుకోండి, తర్వాత వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అనుకోండి, అన్నీ బాగున్నాయి. నేను ఇందాక అన్నట్టుగా ఒక స్ట్రెస్ బస్టర్ లాగా నాకు ఇక్కడికి వచ్చిపోతే ఆ స్ట్రెస్ అంతా పోతుంది, మళ్ళీ ఒక ఎనర్జీ వస్తుంది, మళ్ళీ ఒక 5 రోజులు పని చేయడానికి. ఇంకోటి అదే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు అడిగిన మొదటి ప్రశ్న, మీరు ఎలా చేయగలుగుతున్నారు అంటే, ఐఎమ్ జస్ట్ ఫేస్ ఆఫ్ దిస్. అంటే మీరు చూసే అంబా ఫార్మ్స్కు నేను ఒక ముఖ చిత్రాన్ని నేను, కానీ నా వెనక ఆల్మోస్ట్ మా క్రికెట్ టీం లాగా 11 మంది ఉన్నారు. పొలంలో ఒక 4 పనిచేస్తారు, షాప్లో ఒక 3 పనిచేస్తారు, ట్రాన్స్పోర్టేషన్కి ఒక పిల్లోడు ఉన్నాడు, మా అమ్మ ఒకవైపు, నా భార్య ఒకవైపు. ఆదిశక్తి పరాశక్తి అని చెప్తుంటాను. వీళ్ళ సహకారం, ఇంతమంది సహకారం ఉంటేనే ఇది ఈ రకంగా నిలదొక్కుకోగలిగిన మార్కెట్లో. ఈరోజు కర్నూలు పట్టణంలో అంబా ఫార్మ్స్ వాళ్ళు అంటే ఒక రకమైన గుర్తింపు, కూరగాయలు దొరుకుతాయి, న్యాచురల్గా దొరుకుతాయి అన్న ఒక గుర్తింపు దొరికింది అంటే వీళ్ళందరి సహకారం లేనిది. ఎస్పెషల్లీ వ్యవసాయంలో చాలా కూలీలతో కూడుకున్న వ్యవహారం, ఏది మనం ఒక్కరం చేసుకోలేము ఇట్లాంటి ఫీల్డ్ ఇది. కాబట్టి మంచి టీం దొరికింది, వాళ్ళ సహకారంతో మేము చేయగలుగుతున్నాం. ఇక్కడ పండినటువంటి పంటలు కావచ్చు, అంటే ఆకుకూరలు, కూరగాయలని ఏ విధంగా మార్కెట్లో వీటిని సేల్ చేస్తూ ఉన్నారు? మొదటగా నేను చెప్పుకోవాల్సింది ధన్యవాదాలు గవర్నమెంట్ వాళ్ళకి చెప్పుకోవాలండి. RYSS
అంటే రైతు సాధికారిక సమితి డిపిఎం గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు కర్నూలులో, మార్కెటింగ్ హెడ్ మల్లికార్జున్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ లక్ష్మయ్య గారు ఉన్నారు. చాలా మంచి సహకారం వీళ్ళు. అంటే వీళ్ళు నన్ను ఫస్ట్ నుంచి కూడా అంటే 2000 సంవత్సరం నుంచి కూడా వీడేదో సాధించగలడు, వీడి దగ్గర నుంచి మనం ఉత్పత్తి వస్తుంది, కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వస్తుంది అని వాళ్ళు మనల్ని మొదట్లోనే నమ్మి మనతో ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఆ రోజుల్లో మనల్ని నమ్మి మనకు మంచి గైడెన్స్ ఇచ్చి, ఎస్పెషల్లీ ఇప్పుడు కలెక్టరేట్లో మనము ప్రతి సోమవారం కూరగాయలు ఆకుకూరలు అమ్మగలుగుతున్నాము. ఇవే కాకుండా మనది నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర టెలికాం నగర్లో ఒక ఆర్గానిక్ స్టోర్ కూడా పెట్టినాము. సో దాని ద్వారా కూడా క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఆన్లైన్లో కూడా మొబైల్లో ఆన్లైన్ విధానంలో కూడా మీరు కొనసాగిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆన్లైన్లో ఏ విధంగా చేస్తూ ఉన్నారు? దీనికి ఒక చిన్న వెబ్సైట్ లాగా ఒకటి క్రియేట్ చేసుకున్నామండి. సో మన దగ్గర వచ్చిన కూరగాయలన్నిటినీ దాంట్లో పోస్ట్ చేస్తాము. కూరగాయలనే కాదు నా షాప్లో కూరగాయలనే కాదు మనము ఇలా ఒక మెసేజ్ పెడతాను నా కస్టమర్స్కి ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర అని ఒక లింక్తో పాటు. ఈ లింక్ క్లిక్ చేస్తే అది మన వెబ్సైట్ అంబా ఫార్మ్స్ ఆర్గానిక్ స్టోర్ టెలికాం నగర్ అని ఓపెన్ అవుతుంది. దీంట్లో మన దగ్గర ఉన్న ఆలుగడ్డ, బీట్రూట్, కర్నకాయ ఇట్లా రకరకాల కూరగాయలు ఆకుకూరలు, దాంట్లో ధర ఎంత. ఇప్పుడు వాళ్ళకి ఇది క్యాబేజీ కావాలనుకోండి, 1-2 క్యాబేజీ కావాలి అంటే వ్యూ కార్ట్ వీళ్ళది ఇక్కడ వీళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. వీళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్లేస్ ఆర్డర్ చేస్తారు. మనకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ను మనం వాళ్ళకి ఫోన్ చేసి మీరేనా ఈ నెంబర్ నుంచి మీ దగ్గర ఫోన్ వచ్చింది, మాకు ఆర్డర్ వచ్చింది ఈ నెంబర్ మీద అని చెక్ చేసుకొని వాళ్ళు ఓకే చెప్తే క్యాష్ ఆన్ డెలివరీ లాగా, లేదు మనం డెలివరీ చేసినాక వాళ్ళు నిదానంగా ఫోన్పే చేస్తారు. మన పాలసీ కూడా మీకు మేము ఇచ్చేది నచ్చితేనే, అంటే మీరు షాప్కి పోయి తీసుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారో మేము మీకు పంపిస్తే కూడా అలాగే ఉండాలి అన్నదే మా ఉద్దేశం కూడా. అంటే ఆ ఉద్దేశంతో వాళ్ళకు కూడా మనం ఏం చెప్తామంటే మీకు నచ్చకపోతే ఒక ఫోటో పెట్టి ఇది క్వాలిటీ బాగాలేదు అని అది ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఎంతైతే అంత దాన్ని తీసేసేయండి, మిగిలిన డబ్బులే పంపించండి. ఆ రకంగా కూడా మాకు రిజెక్షన్స్ తక్కువ ఉండాలి, అంటే మేము మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పినట్లుగా ఈ కోవిడ్ నేర్పిన గుణపాఠం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు సేంద్రియ వ్యవసాయం వైపు ఇంట్రెస్ట్ చూపించడం, కొంత అంచెలంచెలుగా ఈ ఆన్లైన్ విధానం కావచ్చు, కలెక్టరేట్లో ప్రతి మండే పెట్టడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా. అంటే మార్కెట్లో ప్రైస్ ఏ విధంగా ఉంటుందంటారు సార్? అంటే మీరు డిఫరెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తూ ఉన్నారో వీటి ప్రైస్ ఎలా ఉంటుంది, మార్కెట్లో ఉండే ప్రైజెస్ ఎలా ఉంది? టు బీ ఫ్రాంక్ విత్ యూ, మేము మార్కెట్ ప్రైజెస్తో డీకపుల్ అవుతామండి. మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది అనేది నేను ఏ రోజు చెక్ చేయను. నా ఇన్పుట్ కాస్ట్ ఎంత, దాని మీద అంతో ఇంతో వేసుకొని దాన్ని సేల్ చేస్తాను తప్పించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టొమాటో చూడొచ్చు, బయట 10 రూపాయలు ఉంది, నా దగ్గర 30 రూపాయలు ఉంటుంది. నాకు ఖర్చు అవుతుంది, నాకు ఆ ఖర్చుకు తగ్గట్టుగా పెడుతున్నాను. ఇప్పుడు బీరకాయ ఉంది, అందరికీ 90 రోజులకు బీరకాయ అయిపోతుంది, నా దగ్గర 120 రోజులు వస్తుంది. బయట మార్కెట్లో మీకు 45 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది బీరకాయ, మన దగ్గర 40 రూపాయల నుంచి 42 రూపాయలకే వస్తుంది. అంటే నా దగ్గర ఈల్డ్ బాగా వచ్చి దానికి నాకు ఇన్పుట్ కాస్ట్ తగ్గినప్పుడు ఆ ధర నాకు తక్కువకి ఇస్తాను. ఒకవేళ ఈల్డ్ తక్కువయ్యి ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు దాని ధర ఒక 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది మార్కెట్ కంటే. అంటే మార్కెట్ రేట్తో డీకపుల్ అవుతామండి మేము. మార్కెట్ రేట్ను నిజంగా కూడా నేను ఏ రోజు చెక్ చేయను. నా దగ్గర వస్తున్నది ఎంత, నేను ఖర్చు పెడుతున్నది ఎంత, దాని మీద ఓ 10 రూపాయలు వేసుకొని మార్కెట్లో పుష్ చేస్తున్నాం. ఓవరాల్గా ఫీడ్బ్యాక్ కూడా ఎలా ఉంది అంటే మార్కెట్ కంటే కూడా ఒక 10-15% లోపలనే వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు అన్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది వినియోగదారుల నుంచి. ఈ ఎరువులను ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు, వాటిని ఏ విధంగా ఈ యొక్క పంటలకి పెస్టిసైడ్ చేస్తారు? ఎరువులు అంటే అన్ని సేంద్రియ ఎరువులే అండి. ఆవు పేడ, మా దగ్గర 8 ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల నుంచే పుష్కలంగా ఆవు పేడ వస్తుంది. వచ్చిన ఆవు పేడను టైం టు టైం దాన్ని ఎండబెట్టి ఘనజీవామృతం లాగా చేసుకొని, కూరగాయలకు న్యూట్రిషన్స్ చాలా కావాలి. మనం అనుకుంటాం కానీ మామిడితో పోలిస్తే కూరగాయలకే ఎక్కువ కావాలి. మామిడికి ఒకసారి వేసి వదిలేస్తాం, 2 గంపలు 3 గంపలు. ఇది రెగ్యులర్గా మీకు ప్రతిరోజు హార్వెస్టింగ్, ప్రతి ఆల్టర్నేట్ డే హార్వెస్టింగ్ అంటే చాలా కావాలి ఇన్పుట్స్ దానికి.
దానికి తగ్గట్టుగానే మనం పేడతో చేసుకున్న ఘనజీవామృతం లాంటివి, తర్వాత ఇంకా బలాలు అంటే మనం వర్మి వాష్ ఇందాక చూసినట్టుగా వర్మి వాష్ యూనిట్లో వర్మి వాష్ ఇస్తాము. దాని తర్వాత ఇంకా బలాలు అంటే పూత టైంలో బాగా నిలబడడానికి మొలకల ద్రావణం ఒకటి ఇస్తాము. జీవామృతం ఒకటి రెగ్యులర్గా పోతూనే ఉంటుంది. ఇవన్నీ బలాల కిందికి వస్తాయి. పురుగు మందుల కిందికి వచ్చేసరికి దోమకు వేప నూనె ఒకటి వాడతాము. మీరు పసుపు రంగు, నీలం రంగు చిగురు అట్టలు చూసి ఉంటారు, అది దోమకే వాడతాము. పురుగులకు, పెద్ద పురుగులకు, చిన్న పురుగులకు మా దగ్గర అగ్నాస్త్రం ఉంటుంది, దశపర్ణి కషాయం ఉంటుంది. వీటితో పాటుగా అవసరమైనప్పుడంతా కొన్ని బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా వాడాల్సి వస్తుంది. బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ తురంజిసిస్ లాంటివి, అంటే బ్యాసిల్ బవేరియా బ్యాసియానా లాంటివి మామూలుగా టెంపరేచర్స్కు మామూలుగా కంట్రోల్ కాకపోతే అవి వాడతాము. కానీ ఎప్పుడైతే షేడ్ నెట్ పోయినామో వాటి అవసరం కూడా లేదండి. మనకు బయట నుంచి వచ్చే పురుగే లేదు. మీరు అది చూసినారు, డబల్ డోర్ ఉంది, షేడ్ నెట్ ఉంది, ఇన్సెక్టిసైడ్ నెట్ ఉంది. ఇంకా నీకు 99.9% పురుగులు లేనప్పుడు ఇవన్నీ వాడాల్సిన అవసరం కూడా లేదు. పురుగు మందులు మేము వాడేది చాలా తగ్గిపోయింది ఎప్పుడైతే షేడ్ నెట్ అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాస్ట్ ఇన్వెస్ట్ చేసినాము, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మా దగ్గర వంకాయ కానీ, టొమాటో కానీ మీరు చూసినట్టుగా అసలు పుచ్చే లేదు దాంట్లో. అదే మీరు బయట చూస్తే 10 కాయలకు వస్తే 5 కాయలు పుచ్చిపోయి ఉంటాయి వంకాయ, ఎస్పెషల్లీ న్యాచురల్ ఫార్మింగ్లో. అంటే బయట 1 ఎకరంలో చేసే వ్యవసాయము మేము అర్ధ ఎకరంలోనే చేస్తున్నాం. ఆ రకంగా ముందుకు పోతున్నాం. ఆ రకంగా మా ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకమైన పురుగు మందులు, నాటు మందులు అనొచ్చు వాటిని, పురుగు మందులు అనే కంటే కూడా నాటు మందులు, తర్వాత బలం మందులు, బలాలు వాడుతున్నాం. పంచగవ్య కూడా అప్పుడప్పుడు వాడతాము, కానీ బాగా కాస్ట్లీ వ్యవహారం అది. ఈ సెడ్ నెట్లో మీరు చేస్తున్నటువంటి అంతర పంటలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అంటే పురుగుల బారిన పడకుండా పంట మంచిగా రావడం కోసమే వీటిని ఏర్పాటు చేశారంటారు? అవునండి. మామూలుగా బయట అందరూ చేసేది ఏంటి అంటే బెడ్ ప్రిపరేషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయరు. హడావిడిగా ఏదో దెంతలు అవి ఇవి వేసి బెడ్ తయారు చేసుకుంటాం, పంట పెట్టేస్తాం. బెడ్ ప్రిపరేషన్ మీద మేము ఆల్మోస్ట్ 2 నుంచి 3 రోజులు టైం స్పెండ్ చేస్తాం. బెడ్ ప్రిపరేషన్ ఎంత బలంగా ఉంటే మనకు అన్ని కట్టలు వస్తుంది. పాలకూర మాది మీరు చూసినట్టుగా పాలకూర 7 కట్టలు అయిపోయింది మాకు. బయట అయితే 2వ కట్టుకే అంత పెద్ద ఆకు రాదు. 7 కట్టలు అయిపోయినా కూడా మాకు ఆకు పెద్దగా వస్తుంది. కాకపోతే సర్కోస్పొరా లీఫ్ స్పాట్స్ కొంచెం ఉన్నాయి, వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాము. అట్లా బెడ్ ప్రిపరేషన్ మీద టైం స్పెండ్ చేస్తే, అదే మీరు ప్రతి రెండోసారి పాలకూర నాటాలి అంటే విత్తనాన్ని ఖర్చు, తర్వాత కూలీల ఖర్చు, ఇన్ని పెరిగిపోతాయి కదా. ఇవన్నీ లేకుండా ఒకసారి నేను విత్తనం నాటి 6-7 కట్లు కట్ చేసుకున్నాను, ఇంకా 10-12 కట్ల వరకు తీసుకుపోవాలి అనే ఆలోచన, ప్రయత్నం చేస్తున్నాము. అది టార్గెట్. దాంట్లో కనీసం మనం 50-60% సక్సెస్ ఉంది ఇప్పటి వరకు. ఇంకా పెంచాలి అనే ఆలోచన. ఇప్పుడు ఈ ఏదైతే షెడ్ వేసారో ఆ ప్లేస్ అంతా 75 సెంట్స్ అని చెప్తా ఉన్నారు కదా సార్. అంటే ఫర్దర్గా ఏదైనా ఇంకో షెడ్ వేసి ఇంకా ఫర్దర్గా మంచిగా డెవలప్ అయ్యి ఇంకా వేసే ఛాన్స్ ఉందంటారా? ఆలోచన అయితే ఉందండి. కాకపోతే అది కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పట్టవచ్చు. కొంచెం సెన్సిటివ్ క్రాప్స్ అన్నీ ఈ ఉన్న షేడ్ నెట్లోనే వేసుకొని, ఇప్పుడు బెండకాయకు, సొరకాయకు, చవళకాయకు వీటికి అవసరం లేదు షేడ్ నెట్, అవన్నీ బయటనే వేసేసుకోవచ్చు. కొంచెం వైరస్ టాలరెంట్ తక్కువ ఉండే పంటలు కొన్ని మాత్రం ఈ లోపల వేసుకోవాలి అని. కొంచెం అది ఎంతైనా కాస్ట్లీ వ్యవహారం, అంత ఈజీగా అది ఎట్లా పడితే అట్లా వేసుకోలేము మనము. దీన్ని స్కేలప్ చేయాలి అంటే మళ్ళీ ఒక 20 లక్షల దగ్గర పెట్టుకుంటే కానీ 1 ఎకరానికి వేసుకోలేము. సో ప్రభుత్వం నుండి ఏదన్నా మీకు సహకారం ఉందా సార్? అంటే ఈ చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయం ఉందండి. దీంట్లో మీకు షేడ్ నెట్కు 50% సబ్సిడీ వస్తుంది. ఇంకా మేము అప్లై చేసినాము, ప్రాసెసింగ్లో ఉంది. మోస్ట్లీ ఇంకొక 2 నెలల్లో ఈ మార్చ్ లోపల రిలీజ్ కావచ్చు ఫండ్స్. ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉందండి. నన్ను అడిగితే రైతులు మన వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా తక్కువ ఖర్చు పెడతారు. మహారాష్ట్ర రైతులతో పోలిస్తే మహారాష్ట్ర వైపు చాలా ఖర్చు పెడతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. వాళ్ళు పెట్టినంత ఖర్చు అంటే వాళ్ళు ఫస్ట్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత పంట తీసి అమ్ముకుంటారు వాళ్ళు. సో
సో అట్లాంటి మోడల్స్ని కొంచెం గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. అట్లాంటి సబ్సిడీలు కొంచెం గవర్నమెంట్ ఆఫీస్లో లేదు లోకల్గా మీ రిప్రజెంటేటివ్స్లో కనుక్కుంటే చెప్తారు. వాటిని అడాప్ట్ చేసుకుంటే మనం మంచి ఈల్డ్ తీయచ్చు, క్వాలిటీ ఈల్డ్ తీయచ్చు, తక్కువ స్థలంలో ఎక్కువ ఈల్డ్ తీయచ్చు. మీ ఫామ్కి అంటే మేము ఈ యొక్క ఆర్గానిక్ సంబంధించిన వ్యవసాయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము, ఎలా చేయాలి అని సజెస్ట్ తీసుకోవడం అలాంటివి ఏమన్నా వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తుంటారండి రెగ్యులర్గా. చాలామంది ఫీల్డ్ విజిట్స్ చేస్తుంటారు. నేను కూడా చెప్పేది ఏంటంటే వీ స్ట్రిక్ట్లీ ఫాలో ఓపెన్ డోర్ పాలసీ. అంటే నువ్వు ఏ రోజైనా వచ్చి చూసిపోవచ్చు, మేమేం దాచిపెట్టేది లేదు. నేనంతా వాళ్ళకి చెప్పేది, మాకు ఒక గంట ముందర చెప్పండి, మా మనిషిని అరేంజ్ చేస్తాను, వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే వాళ్ళ అయిపోగొట్టుకుంటారు అని చెప్తాము. ఏ రోజైనా వచ్చి చూసిపోవచ్చు, దీంట్లో దాచిపెట్టేది లేదు, అంతా ఓపెన్ డోర్ పాలసీ. అంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాలనుకునే వారికి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, ఎలా ఉండాలంటారు? చిన్న కమ్మతాల్లో అంటే ఒక 10 సెంట్లలో అట్లా, ఎస్పెషల్లీ మీరు కూరగాయలు స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒక 10 సెంట్ల కంటే ఎక్కువ ఎంచుకోవద్దండి. అన్ని రకాల కూరగాయలను అన్ని రకాల సీజన్స్లో టెస్ట్ చేయండి, ఆ తర్వాతనే కొంచెం పెద్ద ఎత్తున చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర వచ్చిన విత్తనం మీ దగ్గర రావాలని లేదు. అంటే వాళ్ళ వాతావరణ పరిస్థితులు వేరే, వాళ్ళ చుట్టుముట్టున్న రైతులు వేరే, వాళ్ళ భూమి వేరే, వాళ్ళ నీళ్లు వేరే. కాబట్టి స్పేసింగ్ దగ్గర నుంచి, అంటే విత్తనం ఎంత దూరం పెట్టాలి, ఏ టైంలో ఏ స్ప్రేలు కొట్టాలి. ఇప్పుడు 25 రకాల కూరగాయలు మేము పండిస్తున్నామంటే 25 రకాల కూరగాయలు దే డిమాండ్ డిఫరెంట్ పెస్ట్ మేనేజ్మెంట్, డిఫరెంట్ వాటర్ మేనేజ్మెంట్, డిఫరెంట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్. ఒకదానికి నీళ్ళు ఎక్కువ ఇచ్చిన ఆకుకూరలకు నీళ్ళు ఎక్కువ అవసరం, సొరకాయకి ఎక్కువ అవసరం అని ఆకుకూరలకు ఎక్కువ ఇస్తే పసుపచ్చగా అయిపోతాయి. సో దానికి తగ్గట్టుగా మనం సపరేట్గా చేసుకుంటూ పోవాలి. సో నువ్వు ఎక్కువ వెరైటీలు పెంచుకుంటూ పోయే కొద్దీ నీకు అది కాంప్లెక్సిటీ కూడా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా కంపానియన్ ప్లాంట్స్ ఏంటి, అది ఎంత న్యూట్రిషన్స్ని డిమాండ్ చేస్తుంది, ఎంత వాటర్ కావాలి, ఎన్ని రోజులకు వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఎండాకాలంలో ఇచ్చిన నీళ్ళు చలికాలంలో ఇవ్వలేము, ఎంత దూరం పెట్టుకోవాలి, ఎండాకాలంలో పెట్టుకున్నంత దూరము చలికాలంలో పెట్టుకోకూడదు. ఇవన్నిటిని కూడా స్టడీ చేయడానికి ఒక కంప్లీట్ అన్ని సీజన్లలో ఒక 10 సెంట్లలో ట్రై చేసుకొని తర్వాతనే దిగితే మంచిది. అంటే ఈ కర్నూలు ఈ ఏరియాలో కాకుండా ఇంకా నాన్ లోకల్ ఏరియాల్లో కూడా మీరు పండిస్తున్నటువంటి పంటలు వెళ్తూ ఉంటాయి అండ్ పంపిస్తూ ఉంటారు వారికి కూడా? అవునండి. ఇప్పుడు నా షాప్ నిమిత్తం నేను ఎక్కడెక్కడి నుంచో బియ్యం తెప్పించుకుంటాను, బ్యాగులు తెప్పించుకుంటాను. అట్లా ఒక 20-25 మంది రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటే కానీ నా షాప్లో గ్రాసరీస్ లేవు. అలాగే అటువైపు రైతులకు మా వైపు నుంచి ఇప్పుడు సీతాఫలము, జామ, మామిడి లాంటివి మన వైపు పండే పంటలు మన ఫామ్ నుంచి వాళ్ళకి వెళ్తాయి. సో పరస్పర సహకారం, బార్టర్ సిస్టమ్ లాగా మనది వాళ్ళకి ఇస్తాం, వాళ్ళది మనం తీసుకుంటాం. అది ఉంటేనే ఫైనాన్షియల్గా వైబుల్ అవుతుంది ఒక షాప్ పెట్టుకున్నా కూడా. రోజు ఉదయం లేవంగానే తమ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఓవైపు వర్క్ చేసుకుంటూ ఏదైతే ఫ్రీ ఆఫ్ టైంలో ఇక్కడ తమకు ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అయితే తాను ఒక్కరే కాదు, తనతో పాటు క్రికెట్ టీం ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి టీం కూడా తనకు ఉంది. ఆ టీం సహకారంతోనే ఈ విధంగా ముందుకెళ్తున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు తను చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి భగీరథ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారంతో కూడా కొంత ముందుకెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. ఈ యొక్క విచ్చలవిడిగా పెస్టిసైడ్ని వాడడం వల్ల కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులు బారిన పడేటటువంటి ఛాన్స్ ఉంది. అందుకే ఈ యొక్క నూతన ఆలోచన విధానంతోనే ముందుకెళ్తున్నామని తెలుపుతున్నటువంటి పరిస్థితి.